మనం ఈ 10,000 కోట్లు ఎవరికి ఉపయోగపడతాయి దాని ఫలాలు అనేది అంటే ఒక సంవత్సరం తర్వాత మన ఈ కేటాయింపులన్నీ మళ్ళీ ఎంతవరకు అనేది మనం కూర్చొని చర్చించుకుందాం. ఖచ్చితంగా చర్చించాల్సిన అంశమే. అయితే ఇప్పుడు ఈ 10,000 కోట్లని మనం ఒకసారి ఎందుకు ఉండకూడదు, ఖచ్చితంగా ఈ విశ్వనగరంగా మార్చడానికి ఇంతకుముందు కేసీఆర్ గారు అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు కొత్త టూరిజాన్ని కూడా డెవలప్ చేశారు. మనం దాన్ని కాదని లేని విషయం. దాని తగ్గట్టుగానే వీళ్ళ బడ్జెట్ ఉందా? అయితే బడ్జెట్ ఎంతైతే హైదరాబాద్ మీద గత ప్రభుత్వం పెట్టిందో అంతవరకు ఇక్కడ వర్క్ కూడా కనపడుతుంది. హైదరాబాద్ ఇలా క్లీన్నెస్ కనపడుతున్నా, ఫ్లైఓవర్స్ కనిపిస్తున్నాయి, తర్వాత రింగ్ రోడ్స్ నీట్నెస్ కనిపిస్తూ ఉన్నాయి, బస్ షెల్టర్స్ కూడా నీట్గా కనిపిస్తున్నాయి, కేబుల్ బ్రిడ్జ్ కళ్ళకు కనపడుతూ ఉన్నాయి. కొంత హైదరాబాదు అందంగా అయితందుకు ఇలా టీఆర్ఎస్ పాత్ర హైదరాబాద్లో కొంత కనపడుతున్నది. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నప్పుడు అంతకంటే ఎక్కువ ఫలితం ఇక్కడ చూపించగలుగుతాం అనేది సమస్య. ఎందుకు అనుమానాలు లేవనెత్తిస్తున్నాయి అని అంటే గత ప్రభుత్వాలు పెట్టిన బడ్జెట్ను రిలీజ్ చేయలేదు. ఇప్పుడు పేపర్ మీద చూపిస్తున్న అంకె ఉన్నది. అయితే పేపర్ మీద ఎంత అంకెను చూపిస్తున్నాం అంత రిలీజ్ 1 ఇయర్ కాలంలో అవుతుందా? లోటు బడ్జెట్ చాలా ఎక్కువ ఉన్నది, రెవెన్యూ లోటు ఉన్నది, మూలధన లోటు ఉన్నది. ఈ లోటును ఎట్లా దాన్ని గెటన్ కాగలుగుతాం? అంత బడ్జెట్ను రిలీజ్ చేసిన తర్వాత అప్పు ఎంత, వాటికి అప్పు కట్టాల్సిన వడ్డీలు ఎంత? మరి ఈ బడ్జెట్ ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ పెంచాల్సి వస్తుంది. ప్రధానమైన హైదరాబాద్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో ఒకటి కుక్కల బెడద, 2 పబ్బుల బెడద, దోమల బెడద, డ్రగ్స్ అండ్ ఇది ఈ సమస్యలన్నిటినీ ఎలా ఎదుర్కొంటే మనం హైదరాబాద్ని సేఫ్ సిటీగా చేసుకోగలం? ఎస్ సార్, మీరు చెప్పినట్టు నిజంగా ఈ బెడదలన్నిటి కూడా హైదరాబాద్ అభివృద్ధికి ఆటంకాలుగానే ఉన్నాయి. ఒకవైపు నుంచి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు, పెద్ద పెద్ద డిగ్రీ కాలేజీలు వస్తుంటేనే ఆ స్టూడెంట్స్లో కూడా ఈ రకరకాల అవలక్షణాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి సపరేట్ నిఘా వ్యవస్థ ఖచ్చితంగా అవసరం. అయితే జిహెచ్ఎంసీకి కూడా పెడుతున్నటువంటి బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ సద్వినియోగం జరగాలి. ప్రజలకు మూలంగా ఉండేటటువంటి కుక్కల బెడద, దోమల బెడద ఎదుర్కొంటున్న ప్రజలకు రక్షణార్థంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లా చేసినప్పుడు మాత్రమే ఈ 10,000 కోట్లకు అర్థం ఉంటుంది తప్ప లేకపోతే అది జరగకపోతే నిజంగా వెంకట్ ఇంతకుముందు అన్నట్టు ఇది ఖచ్చితంగా మన తరం ఉండి నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నడిపించుకోకపోతే మనమే రేపు సైనికులుగా కావాల్సి వస్తుందని చెప్తున్నారు. నిజంగా ఈ 10,000 కోట్లు ఈ సంవత్సర కాలంలో ప్రతి పైసా యూటిలైజ్ చేయగలిగితే నిజంగా మనం ఒక 50 సంవత్సరాలు ముందుకు పోయినట్టే అవుతుంది. కాకపోతే అవుతుందా కాదంటేందుకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు హైదరాబాద్లో ఉన్న సమస్యలు ఏంటి, వాటిని ఎలా అంటే ఉమెన్కి సేఫ్టీ ఎంత ఉంది, లేదు కుక్కలు బెడద ఈ మధ్యలో చాలా ఎక్కువగా ఉంటుంది, చిన్న పిల్లల్ని చంపేస్తూ కుక్కలు. వీటిని కంట్రోల్ చేయగలిగిన వ్యవస్థ ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్ కావాల్సిన ఉంది. అది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటారు? ఖచ్చితంగా సాధ్యపడుతుంది. కాకపోతే నిబద్ధత గలటువంటి నాయకత్వం మాత్రమే దీన్ని నిలబెట్టగలుగుతుంది. ఇంత బడ్జెట్ వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ నుంచి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు అనుగుణంగా మళ్ళీ ఆ బడ్జెట్ను డివైడ్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. అంటే ప్రతి పైసను నిస్వార్థంగా నిబద్ధతతో ఖర్చు పెట్టగలిగినప్పుడు ఈ ఫలితాలను జరుగుతాయి. నిజంగా ప్రతి స్ట్రీట్కు కుక్కలకు సంబంధించిన దాన్ని ఒకటి పెట్టగలిగితే ఎక్కడ స్ట్రీట్ డీ ఉన్నా దాన్ని తీసుకొచ్చి దాని రక్షణార్థం చేయొచ్చు. దోమలకు కూడా ఎప్పటికప్పుడు డే బై డేనా లేకపోతే ఎవ్రీడేనా దానికి సంబంధించిన నివారణ చర్యలు తీసుకుంటే తప్పకుండా ఉంటాయి. అట్లా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కనుక ప్రతి కుంట నిండిపోయి అక్కడ గుర్రపు డెక్క కూడా మొలిసి విపరీతమైన దోమలు పెరగడానికి ఉపయోగం అవుతుంది. అట్లే రోడ్ల పక్కన ఉన్నటువంటి కొబ్బరి బొండాల నుంచి కూడా దోమలు పెరుగుతానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ అన్నిటిని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కొద్దిపాటి వర్షం వస్తేనే రోడ్ల మీద మొత్తం విపరీతంగా వాటర్ నిండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా మాన్యువల్ నిర్వహణ కోసము, తర్వాత వాటర్ కూడా ఎక్కడికక్కడ స్ట్రక్ కాకుండా ఉండడం కోసము ఏ విధంగా చేయాలనేది కూడా ఖచ్చితంగా ఎవరికైతే ఏ బడ్జెట్ వస్తుందో దాన్ని డివాల్యుయేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దాని ప్రకారం ముందు పోయినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఒక్కటే నిజాయితీ, నిబద్ధత అనేది ప్రధానమైన అంశం ఇక్కడ. వెంకట్ గారు, ఇక్కడ మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో హైదరాబాద్కి సంబంధించిన సమస్యల్లో ప్రధానమైంది ట్రాఫిక్ సమస్య కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో అది కొద్దిగా ఎక్కువగా ఉందనే టాక్ కూడా నడుస్తుంది. ఈ ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, లేదు కుక్కల బెడద, ప్రధానంగా చిన్నపిల్లల్ని చంపుతున్న కుక్కల గురించి కావచ్చు, ఎలాంటి మెజర్స్ తీసుకుంటే మీ ప్రభుత్వం వీటన్నిటిని అరికెట్టగలదని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు సార్ విషయం ఏంటంటే చెప్పండి. సిగ్నల్ ప్రాబ్లం. ఇప్పుడు ట్రాఫిక్ అనేది సరే గవర్నమెంట్ ఎన్ని చేసినప్పటికీ కూడా
సెల్ఫ్గా మనం కూడా కొన్ని కొన్ని తీసుకునే ఇది మెజర్మెంట్స్ తీసుకొని దానికి తగ్గట్టే మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కుక్కల విషయానికి వచ్చినప్పుడు లేకపోతే ఇంకో సమస్య కూడా ఉంది. పావురాల ద్వారా కూడా కొన్ని వాళ్ళు ఏదైతే మలమూత్రాలు ఉంటాయో వాటి ద్వారా కూడా వ్యాధులు వ్యాప్తి చెందే సమస్య ఉంటుంది. సో కుక్కలకు ఎప్పుడైతే మనం హ్యూమనే వెళ్ళి ఫీడింగ్ చేస్తామో ఆటోమేటిక్గా వాటికి అలవాటు పడిపోయి ఏమవుతున్నాయంటే వాటి యొక్క గ్రోత్ అనేది పెరుగుతున్నాయి. సో అవి ఏది మన వాటి యొక్క నియంత్రణ ఏదైతే మన గర్భ నియంత్రణ ఏదైతే ఉందో వాటి ద్వారా వాటిని పట్టుకెళ్ళడానికి ఇంకా స్పెషల్ వెహికల్స్ ఒకటి ఏర్పాటు చేసి గవర్నమెంట్ కూడా ఆ విషయంలో సీరియస్గా ఉంది. అదేవిధంగా వాటిని ఫీడింగ్ చేసే విషయంలో కూడా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో రంజిత్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో కుక్కర్లో చాలా ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ పావురాలకు ఫీడ్ ఇచ్చేవాళ్ళు, దాంతోపాటు కుక్కలకు ఫీడ్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఇంకా అవి పెరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండే. సో వారిని కూడా రానియకుండా గవర్నమెంట్ ఆపగలిగింది. ఇక్కడ ఏ కుక్కకు ఫీడ్ ఇవ్వద్దు, వీలైతే వాటిని తీసుకుపోయి వేరే చోటకు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది, చేస్తుంది కూడా. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక విషయం పరిశుభ్రత విషయంలో కానీ లేకపోతే ట్రాఫిక్ విషయంలో కానీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా ఒక మాట అయితే చెప్పగలుగుతాం. కొంతవరకు హ్యూమన్ నుంచి కూడా మనుషుల నుంచి కూడా కొంతవరకు చిత్తశుద్ధి ఏర్పడాల్సిన అవసరం ఉంది. మనం కూడా రెడ్ సిగ్నల్ పడితే దాన్ని దాటివేయడము లేకపోతే కంజెస్టెడ్గా ఉండిపోవడము ఎవరికి వాళ్ళు చూసుకోవడం ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి అంతరాయం జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాన్ని బ్రేక్ చేయాలంటే సెల్ఫ్గా మనం కూడా కొంతవరకు కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అయితే కోరుకుంటున్నాం. సరే ప్రభుత్వాలు అయితే కొన్ని ప్రికాషన్స్ మేజర్ తీసుకుంటాయి. ఇంకా ఇందాక ఒక మాట అన్న ఏది మన డ్రగ్స్ విషయానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఏది ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు. నార్కోటిక్ అనే డిపార్ట్మెంట్ని ఫస్ట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని మీద ఒక హెడ్ని పెట్టిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడే క్రమంలో కూడా ఒక ఫస్ట్ అజెండా విభజన హామీలు అయితే సెకండ్ అజెండా ఈ డ్రగ్స్కి సంబంధించింది. ఎందుకంటే ఆంధ్రాకు సంబంధించిన అరకు, విశాఖ ఇలాంటి అటవీ ప్రాంతాల నుంచి డ్రగ్స్ అనేవి ఎక్కువగా ఇటు సప్లై అవుతున్నాయని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత దాన్ని రూపుమాపడం కోసం రెండు ముఖ్యమంత్రులుగా అక్కడున్న ఏది హోం శాఖ సంబంధించిన ఒక ప్రధానమైన సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ని ఇక్కడ నుంచి ఒక సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి దీన్ని ప్రధానంగా కట్టడి చేయాలని చెప్పి క్లియర్ కట్ అజెండాతో గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే డ్రగ్ ఫ్రీ చేయడం వల్లనే ఆటోమేటిక్గా శాంతి భద్రతలు మంచిగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం యూత్కు ఫ్యూచర్ ఉంటుంది. యూత్ ఫ్యూచర్ సంబంధించిన అంశాల మీద ప్రభావం పడే ఏదైనా సరే అది డ్రగ్స్ కానీ ఇంకేదైనా కానీ దాన్ని ఉక్కుపాదంతో తొక్కడానికి గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు, చాలా కాన్సన్ట్రేటెడ్తో ఉన్నారు.